హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కని వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. మొదటిగా అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం కార్తీక మాసంలోకి వచ్చేస్తాము, పూజలు చేసుకుంటూ ఉంటాము. అలా అయితే మనము ఉదయాన్నే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడే దీపం పెట్టుకోవాలని అందరికీ ఉంటుందండి. అయితే కొంతమందికి కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దీపం పెట్టుకోవాలంటే అన్ని పనులు చేసుకోవాలి కావాలా. అన్నీ చేసుకోకుండా చేసుకుంటే మళ్ళీ దీపం పెట్టిన తర్వాత ఏమన్నా పనులు చేసుకోకూడదేమో అన్న డౌట్ అయితే ఉండిద్దండి. దాని గురించి అయితే ఒక చిన్న మాట అనమాట. నాకు తెలిసినంతవరకు నేను పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని నేర్చుకున్నంతవరకు మనం వింటూ ఉంటాం కదా, చాగంటి వాళ్ళు చెప్పే గురువులు చెప్పే మాటలు వింటూ ఉంటాం కాబట్టి దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాము. ఈరోజైతే మనకి ఈ కార్తీక మాసంలో ఎన్నో పర్వదినాలు, ఏకాదశులు, కోటి సోమవారాలు, కార్తీక సోమవారాలని ఎన్నో సోమవారాలు వస్తూ ఉంటాయి. ఉపవాసాలు ఉంటూ ఉంటాము. గుడికి వెళ్ళి పూజ చేసుకొని అన్నీ చేసుకొని ఉపవాసాలు ఉంటూ ఉంటాము. అలా ఉపవాసం ఉన్నప్పుడు మనము ఉల్లి వెల్లుల్లి తినొచ్చా, ఎలాంటి నియమాలు పాటించాలి, తప్పకుండా చేయవలసిన కొన్ని విధి విధానాలు, ఆ రోజు మనము ఉపవాసం ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చా, మనం విప్పిన బట్టలు మనం ఉతుక్కోవచ్చా అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. నేను ఎలా చేసుకుంటానో అదే చెప్తానండి. అందరూ ఇదే పాటించాలని లేదు, ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇంకా మనమైతే కార్తీక మాసంలో తప్పకుండా ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటూ ఉంటాము. ఆ టైంలో అయితే మన అందరికీ కూడా పనులన్నీ చేసుకొని దీపం పెట్టుకోవాలంటే తెల్లారిపోతుంది కాబట్టి ముఖ్యమైన పనులు మాత్రమే చేసుకొని దీపం పెట్టుకుంటాము. ఇల్లు చిమ్మేసి తుడుచుకొని వీలైనంత వరకు దేవుడి మందిరం వరకైనా తుడుచుకొని దీపం పెట్టుకుంటాము. ఎందుకంటే కృతికా నక్షత్రం ఉన్నప్పుడు పూజ చేసుకుంటే ఆ ప్రతిఫలం మనకు వస్తుంది కాబట్టి అంతవరకే పూజ చేసుకుంటూ ఉంటాము. కొంతమంది చెప్తూ ఉంటారు, ముందుగానే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతే పూజ చేసుకోవాలి, లేదంటే మనకి ఆ పూజ మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అలా ఏం లేదండి. మనం ఇంట్లో ఎక్కడైతే ఇల్లు మొత్తం ముందు లేవగానే పాచిళ్ళు అయితే ఊడ్చేసుకొని మనం ఎక్కడైతే కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటామో అంతవరకు క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే చాలండి. ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలంటే మనకి తెల్లారిపోయిద్ది అనమాట, సూర్యోదయం అయిపోయిద్ది అనమాట. ఆ పూజ అయితే మనము కార్తీక మాసంలో మనకి ప్రతిఫలం లేదు కాబట్టి ముందుగా పైపైనంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నా చాలండి. నేనైతే మరుసటి రోజు పూజకైతే ముందు రోజు నైటే అన్నీ సిద్ధం చేసుకుంటానండి. ముందు రోజు నైటే ఇల్లంతా చిమ్మేసి పెట్టేసుకుంటాను. ఆ కసువు అయితే ఎత్తి బయటపడేను. ముందంతా చిమ్మేసి పెట్టేసుకుంటాను. ఉదయాన్నే లేస్తే ఈజీగా ఉంటుంది కదా. ఇంకా ఇంటి ముందు కూడా చిమ్మి తుడిచి ముగ్గు వేసి పడుకుంటాను. ఇంకా అలా అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇలా చేయొచ్చో చేయకూడదా అని చాలామందికి ఉంటుందండి. ఇబ్బంది ఏం లేదండి, చేసుకోవచ్చు. మనం పూజ ఇక్కడ మనకి మెయిన్. ఇలాంటి ఎలాంటి భయము పెట్టుకోకుండా ముందు మనసు ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని పూజ చేసుకునేలాగైతే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది ఇలా చేస్తే తప్పేమో, అలా చేస్తే తప్పేమో అని మన మైండ్లో నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని పూజ చేసినా కానీ మనకు ఆ పూజ ప్రతిఫలం ఇవ్వదు. అందువల్ల ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ముందు రోజు నైట్ అన్నీ సిద్ధం చేసుకొని దీపారాధన కుందులు అన్నీ తోమేసుకొని బొట్లు పెట్టుకొని అన్నీ శుభ్రం చేసుకొని పొద్దునే లేచి ప్రశాంతంగా పూజ చేసుకోండి. నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే, మాకు ఇంటి దగ్గర చాలామంది పెద్దవాళ్ళు ఉంటారండి. మాకు ఒత్తులు చేస్తూ కూర్చుంటాము. కార్తీక మాసం కదా, అందరం బయట కూర్చొని ఒత్తులు చేస్తూ కూర్చుంటాను. నేను ఈ డౌట్స్ అన్నీ వాళ్ళని అడుగుతూ ఉంటాను. మనం పెద్దవాళ్ళు ఏది పాటిస్తే అది పాటిస్తే మనకు కూడా అదే అలవాటు అవుతుంది, మంచిది కూడా. నేనైతే అదే ఫాలో అవుతాను. నేను వాళ్ళని అడుగుతూ ఉంటాను అనమాట, ఇలా చేయొచ్చా అమ్మ అని. వాళ్ళు ఈ డౌట్స్ చెప్తూ ఉంటారు. అది కాక నేను ఫోన్లో ఈ చాగంటి వారి ఈ ప్రవచనాలు అవి వింటూ ఉంటాను కదా, వాళ్ళు కూడా అదే చెప్తారండి. ఈ పెద్దవాళ్ళు ఏది చెప్తారో వాళ్ళు అవే చెప్తూ ఉంటారు. ఇంకా నేను ఇంకో ఆలోచన అంటూ మైండ్లోకి రానివ్వను. ఇంకా మొత్తం గుడ్డిగా ఫాలో అయిపోతాను. ఇంకా ఆలోచనలు దేవుడి గురించి భయము, టెన్షన్ ఏది పెట్టుకోను అనమాట. నాకు మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాను. మన భక్తి మన పర్సనల్ అండి అది. ఒకళ్ళు ఏదో చెప్పారని దేవుడి విషయంలో మనం భయపడుతూ కూర్చున్నామంటే మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేమన్నమాట. ఇంకా కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా, ఉల్లి వెల్లుల్లి తినవచ్చా అనే డౌట్ ఉంటుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఒక్కొక్కళ్ళు ఈ నెల రోజులు దీక్ష తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు. అలా చేసుకునే వాళ్ళు మాత్రం ఈ నెల రోజులు నేలపడక పడుకొని ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటూ నిష్టగా నియమంగా చేస్తారండి. అలా లేదు, మేము నిత్య దీపమే పెట్టుకుంటున్నాము, అలాంటివి ఏమీ లేవు అనుకున్న రోజు ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే మనకి ఏకాదశి, ద్వాదశి,
కోటి సోమవారాల్లో మాత్రం మనకి ఉల్లి వెల్లుల్లి వాడకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరి మనసుకి ఎవరు ఎలా తోస్తే అలా దాన్ని బట్టండి. ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండలేరు. ఇంట్లో మరి నాన్ వెజ్ వండుకోవచ్చా అంటే ఆ నెల రోజులు కూడా పూజ చేసుకునే వాళ్ళు తినకుండా ఇంట్లో వాళ్ళకైతే నాన్ వెజ్ తప్పకుండా వండి పెట్టుకోవచ్చండి. తర్వాత మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మనమైతే ఇంట్లో పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈ నెల రోజులు కూడా ఇంట్లో ఉల్లి వెల్లుల్లి వాడనండి. మాకు అది కాకుండా ఇంట్లో మాకు స్వామి కూడా ఉంటారు కాబట్టి ఇంట్లో మాత్రం ఉల్లి వెల్లుల్లి అసలు వాడను. స్వామి లేకపోయినా కానివ్వండి, విడి రోజులైనా ఏదన్నా పూజలు చేసుకున్న వ్రతాలు చేసుకున్న ఇంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం అయితే తీసుకుంటూ ఉంటాము. ఇలాగైతే నాకు చేతనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు అయితే ఇలా దేవుడి విషయంలో ఇంకో ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా అయితే దేవుడిని ప్రార్థిస్తానండి. ఇంక ఈరోజు అయితే మొత్తం ఇలా పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఉదయాన్నే పూజ అంతా చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇంకా ఎందుకు బాగా తలనొప్పిగా ఉంది. ఇంకా తలంతా బాగా ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. ఇంక మరుసటి రోజు మళ్ళీ స్నానం చేద్దాం, తలకు స్నానం చేద్దామని. మళ్ళీ ఇది ఒక డౌట్ అండి. మళ్ళీ ఈ నెలంతా ప్రతిరోజు తలస్నానం చేయాలా, ఏమో ఆయిల్ పెట్టుకోకూడదని కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అలా ఏం లేదండి. మన ఆరోగ్యం పాడు చేసుకుంటూ దేవుడికి అన్ని నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి దేవుడు మనం పూజ చేసుకోగలుగుతాము. అదైతే మనసులో మైండ్లో ఉంచుకోండి. అలాగా మనం ఆరోగ్యం చూసుకుంటూనే దేవుడి దగ్గర నిష్టగా నియమంగా ఉండేలాగా అయితే ఆలోచించుకోండి. నేనైతే ఉదయాన్నే లెగుస్తాను. ఈ దీపం పెట్టుకునేంత వరకు అయితే శుభ్రం చేసుకుంటానండి. ఇల్లంతా చిమ్మేస్తాను. ముందు రోజు నైట్ అన్ని శుభ్రం చేసి పెట్టుకుంటాను కాబట్టి దేవుడి గుడి ఉన్నంత వరకు తడిగుడ్డ పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇంకా స్నానం చేసి వచ్చి దీపం పెట్టుకుంటానండి. స్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకొని ఇంట్లో పని అంతా చేసుకుంటా. నేను అలా ఏం ఆలోచించను. మన బట్టలు మనం ఉతుక్కోకపోతే ఎవరు ఉతుకుతారండి? మన ఇంట్లో పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? అవి మళ్ళీ మన పూజకి ప్రతిఫలం దక్కదు, మనం చేసుకున్న దానికి ప్రతిఫలం దక్కదు అన్న ఆలోచనలు అనమాట చాలామందికి. అలా ఏం లేదండి. అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఈ నెల రోజులు ఆ శివయ్యని అయితే ఉదయం పూట అయితే విష్ణుమూర్తిని, సాయంత్రం పూట ఆ శివయ్యకి అభిషేకాలు చేసుకుంటూ ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు కూడా మైండ్లోకి రానివ్వకండి. గుడికి వెళ్ళినప్పుడు కొంచెం శుభ్రం పాటించండి. మనం పెట్టిన దీపాలు అవన్నీ కూడా దీపారాధన కొండెక్కిన తర్వాత ఏదైనా పచ్చని చెట్లు వేసేలాగైతే చూసుకోండి. కొంచెమే నూనె వేసి కొంచెం దేవుడి దర్శనానికి వెళ్ళొచ్చేలోపు పూజ అంతా ఆయిల్ కొండెక్కేలాగా చూసుకుంటే ఆ దీపాలని మనమే పచ్చని చెట్లు వేసి వచ్చామంటే మన పూజకి మంచి ప్రతిఫలం అయితే వస్తుందన్నమాట. నేనైతే అలాగే చేస్తానండి. నేను పెట్టిన దీపం వాళ్ళు ఎవరో చిమ్మేసి డస్ట్బిన్లో వేసే కంటే నేనే తీసి పచ్చటి చెట్టుల్లో వేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు చూసుకుంటాను. ఇంకా ఉపవాసాలు ఉన్నప్పుడు మనం మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చా అనేది ఒక పెద్ద డౌట్ అండి చాలామందికి. దీనికి సంబంధించి నేను మేము వెళ్ళే గుళ్ళో పూజారి గారిని అడిగాను. ఇంటి దగ్గర చాలామంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగానండి. వాళ్ళు చెప్పిందల్లా ఒక్కటేనండి, మనకి దేవుడు ఇంపార్టెంట్, పూజ ఇంపార్టెంటు. మనము పూజలు ఏమైనా ఉపవాసాలు చేయాలి అనుకున్న రోజు ఉదయాన్నే నిద్ర లెగుస్తాము, ప్రశాంతంగా పూజ చేసుకుంటాము. అదే నిద్ర చాలకుండా ఉన్నామంటే మన ఆరోగ్యం చెడిపోయిద్ది. మన ఆరోగ్యం చెడిపోతే మనం దేవుడిని పూజించలేము. ఈ దేవుడు ఇలా చేసే పూజలు మనకి ఇదవ్వు, మంచి జరగదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే తప్పేమీ లేదు. కటిక ఉపవాసం కూడా చేయకూడదంటండి. ఆరోగ్యం బాగుండి అన్నీ సహకరిస్తే మాత్రం కటిక ఉపవాసం సహకరించే వాళ్ళు కూడా కటిక ఉపవాసం చేయకూడదంట. పళ్ళు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలంట. ఇప్పుడు నేను చెప్పిన డౌట్స్ అన్నీ నాకొచ్చేవేనండి. నాతో పాటు ఎంతోమంది నాలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. నాతో పాటు ఎంతోమందికి వచ్చే డౌట్స్. ఇలాగ ఆలోచిస్తే పూజ మీద మనస్సు అయితే లగ్నం చేయలేము. అందుకే మీ అందరితో అయితే ఈ చిన్న వీడియోతో ఇవన్నీ షేర్ చేసుకున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.